నమస్కారం. స్ఫూర్తికి స్వాగతం. ఈ వారం మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి చర్చించబోతున్నాం. అందరూ అంటారు పిల్లలు ఎదుగుదలలో తల్లి పాత్ర చాలా ముఖ్యమని. అది నిజమే, కానీ మీరేమంటారు? మీకు తెలుసా, పిల్లల ఎదుగుదలలో తండ్రి పాత్ర కూడా అంతే ముఖ్యమైనది. నిజానికి ఒక పిల్లవాడి విజయంలో తండ్రి పాత్ర ప్రత్యేకమైన స్థానం ఉంది. మనందరం కలిసి ఈ వీడియోలో తెలుసుకుందాం. తండ్రి ప్రాధాన్యత పిల్లల భవిష్యత్తులో ఎలాగా ముడిపడి ఉందో. అందుకే చివరి వరకు తప్పకుండా చూడండి. మనందరికీ తెలిసిందే, తండ్రులు తమ పిల్లల కోసం ఎంత కష్టపడతారో. కుటుంబానికి కావలసిన అన్ని సౌకర్యాలు ఇవ్వడానికి తమ శ్రమ, సమయం, సుఖం అన్నీ త్యాగం చేస్తారు. కానీ ఒక ప్రశ్న ఆలోచించండి. తండ్రికి అంటే డాడీకి దృష్టి, విజన్ లేకపోతే పిల్లలను ఎవరు తీర్చిదిద్దుతారు? నిజం ఏమిటంటే, తండ్రి దిశ నిర్దేశం ఇవ్వకపోతే మీడియా, తోటి స్నేహితులు, సమాజం ఆ ఖాళీని నింపేస్తారు. మనం చాలాసార్లు వింటాం, విజయవంతమైన తల్లిదండ్రులు ఉన్నా వారి పిల్లల చదువుల్లో వెనకబడిపోవడం, తప్పు మార్గంలో నడవడం, మత్తు పదార్థాలకి బానిస కావడం, ఇది నిజంగా చాలా బాధాకరం. తల్లిదండ్రులు అన్ని సౌకర్యాలు ఇచ్చారు, కానీ దిశ చూపించలేదు. ఈ డిజిటల్ యుగంలో ఈ సమస్య మరింత తీవ్రమైంది. ఈ రోజుల్లో తండ్రి, తల్లి ఇద్దరు ఉద్యోగాల్లో ఉండడం వలన పిల్లలతో గడిపే సమయం తగ్గిపోయింది. ఆ ఖాళీని మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా, సినిమాలు, తోటి స్నేహితులు నింపేస్తారు. ఫలితంగా పిల్లలు తేలికగా తప్పు దారిలోకి వెళ్ళిపోతారు. ఒక ఉదాహరణ తీసుకుందాం. ఒక తండ్రి తన కుమారుడికి ప్రతి సౌకర్యం ఇచ్చారు. మంచి స్కూలు, మంచి బట్టలు, పాకెట్ మనీ అన్నీ ఇచ్చారు. కానీ తన కుమారునితో గడిపే సమయం, మార్గదర్శనం మాత్రం ఇవ్వలేదు. ఆ పిల్లవాడు చివరికి తప్పు స్నేహితుల వలన మత్తు పదార్థాలకు బానిస అయ్యాడు. తండ్రి ఆ తర్వాత తెలుసుకున్నా అప్పటికే ఆలస్యం అయింది. ఇలాంటి ఉదాహరణలు మన చుట్టూ చాలానే కనిపిస్తున్నాయి. ఇది మనందరికీ ఒక పాఠం చెబుతుంది. తండ్రిగా మన బాధ్యత కేవలం ప్రొవైడర్ అవ్వడం కాదు, మన పాత్ర గైడ్గా, లీడర్గా ఉండాలి. అందుకే తండ్రిగా మన కర్తవ్యం, మనకు ఒక విజన్ ఉండాలి. పిల్లలు ఏ విధమైన వ్యక్తులుగా పెరగాలి, వారిలో ఏ విలువలు ఉండాలి అన్నది మనమే నిర్ణయించాలి. అదే మన పిల్లలకు నిజమైన వారసత్వం. మీరు అడగవచ్చు, ఒక విజన్ స్టేట్మెంట్ రాయడం వలన ఇదంతా బాగా జరుగుతుందా అని. కానీ విజన్ స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఒకసారి ఊహించండి, నా పిల్లవాడు ధైర్యవంతుడు, నిజాయితీపరుడు, విశ్వాసపరుడు, దైవభక్తి కలిగినవాడు, సేవాభావం ఉన్నవాడు మరియు తన కెరియర్లో విజయవంతమైన వాడిగా పెరగాలి అని. ఇలాంటివి ఒక విజన్ స్టేట్మెంట్లో రాసి ఉంచితే ఇక మీదట మీరు చేసే ప్రయాణాలు, మీరు చెప్పే కథలు, మీరు మాట్లాడే సంభాషణలు అన్నీ ఆ విలువలకే అనుగుణంగా ఉంటాయి. ఇదే విజన్ స్టేట్మెంట్ యొక్క గొప్ప ఉపయోగం. ఇప్పుడు నేను ఒక ఉదాహరణ చెప్తాను. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నారు. ఆయన తన పిల్లల కోసం కేవలం 3 పదాలు రాశారు: విశ్వాసం, ధైర్యం, పెద్దల యందు ఆప్యాయత, అలాగే తనకున్న టాలెంట్ ఉన్న ప్రొఫెషన్లో వాళ్ళు ఎక్సలెంట్గా ఎదగాలి అని కూడా రాశారు. ఆయన విజన్ స్టేట్మెంట్ రాశాక ఆయన మాటలకే కట్టబడి ఫాలో అప్ చేయడం మొదలెట్టారు. ఆ రోజుల్లో కంప్యూటర్ చాలా ఖరీదైనది. అయినా ఆయన ఒక పర్సనల్ కంప్యూటర్ కొనిపెట్టారు పిల్లల కోసం. హై స్కూల్ దశలోనే C++ లాంటి చాలా ప్రోగ్రాములు, అన్ని కోర్సులు నేర్పించారు. ఎప్పటికప్పుడు ఆయన కంప్యూటర్ అప్గ్రేడ్ చేస్తూనే ఉండేవారు. కెరియర్లో సక్సెస్ అయిన వ్యక్తులు కథలు వినిపిస్తూ పిల్లల్లో ప్రేరణ నింపేవారు. ఫలితంగా ఆ పిల్లవాడు సాఫ్ట్వేర్ రంగంలో పునాది బలపడింది. నేడు ఆ బిడ్డ ప్రపంచ అగ్రగామి సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఒకసారి ఆలోచించండి, అప్పట్లో ఆ తండ్రి తన పిల్లవాడి ఆసక్తిని గుర్తించకపోతే
ఈరోజు ఆ స్థాయికి చేరేవాడు కాదు కదా. ఇలాంటివి చాలా ఒరిజినల్ కథలు ఉన్నాయి. అవన్నీ మనకు ఒకే విషయం చెబుతాయి. పిల్లల భవిష్యత్తు కోసం విజన్ స్టేట్మెంట్ తప్పనిసరి మనం రాయాలి. ది ఇంటెన్షనల్ ఫాదర్ అనే పుస్తకంలో జాన్ టైసన్ గారు తండ్రుల గురించి చాలా బాగా వివరించారు. తండ్రులు సాధారణంగా 5 కేటగిరీలో ఉంటారు. నంబర్ 1, బాధ్యత లేని తండ్రి. పిల్లలతో సంబంధం లేకుండా ఎప్పుడు దూరంగానే ఉంటారు. రెండోది, అవగాహన లేని తండ్రి. పిల్లల అవసరాలు ఏవో గ్రహించలేడు. అస్థిరమైన తండ్రి. ఒకరోజు దగ్గరగా మరుసటి రోజు దూరంగా ఉండేవాడు. సో ఈయనకి పిల్లలు వెళ్ళడానికి భయపడతారు. సంక్లిష్టమైన తండ్రి. పిల్లలతో ఉంటారు, చూసుకుంటారు, కానీ విజన్, దిశ, నిర్దేశం ఉండదు. ఉద్దేశపూర్వక తండ్రి. స్పష్టమైన దృష్టి ఉన్నవాడు. వ్యూహాత్మకంగా భవిష్యత్తులో దృష్టిలో పిల్లల జీవితాన్ని తీర్చిదిద్దే తండ్రి. ఇప్పుడు మీరు ఒక్కసారి ఆలోచించండి, మీరు ఏ కేటగిరీలో ఉన్నారు? ఒకవేళ మొదటి 4 కేటగిరీలో ఉన్న ఎవరు అయినా సరే బాధపడాల్సిన అవసరం లేదు. రేపటి కోసం మీరు ఇంటెన్షనల్ ఫాదర్ కావచ్చు. అదే మీ పిల్లల భవిష్యత్తును మార్చివేస్తుంది. మై డియర్ డాడీస్, మనం కేవలం ఈరోజు కోసం పిల్లలను పెంచడం కాదు, రేపటి పెద్దలను తయారు చేస్తున్నాం. మీరు కష్టపడి పనిచేయడం వలన వారికి వర్తమానం ఇస్తుంది, కానీ మీ విజన్ వారికి భవిష్యత్తునిస్తుంది. అందుకే ఈరోజు నుంచే మీ పిల్లల కోసం ఒక విజన్ స్టేట్మెంట్ రాయండి. 3 లేదా 4 పదాలు చాలు. మీ పిల్లలు ఏ విధమైన వ్యక్తులుగా పెరగాలి అనేది రాయండి. అది మీ ప్రతి నిర్ణయాన్ని నడిపిస్తుంది. ఈ వీడియోను లైక్ చేయండి, మరి అందరి డాడీస్తో షేర్ చేయండి, ఎస్పెషల్లీ యంగ్ డాడీస్తో షేర్ చేయండి, ప్లస్ సబ్స్క్రైబ్ చేయండి. త్వరలో మరో వీడియోతో కలుసుకుందాం. ఇట్లు మీ అజీజ్.